హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చకూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అలా పచ్చిమిరపకాయలని ఒక 5-6 తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అయితే ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిలోనైతే ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అయితే ఇందులో పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. పచ్చకూర తింటే చాలా విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. మీరైతే తప్పక తినండి. విటమిన్ సి అయితే తప్పకుండా ఉంటుంది. ఇందులో కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి అండి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే మిక్స్ అయితే చేయరాదండి. ఇందులో కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి అండి. ఆ తర్వాత అందులోనే రుచికి తగ్గే విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. నేనైతే పచ్చకూరని అయితే 1/2 కేజీ అయితే తీసుకున్నా. 1 కేజీ తీసుకున్న వాళ్ళైతే మీ రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అయితే ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని అయితే ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మరొకసారి అయితే మూత తీసి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఈ పచ్చకూర కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్ది అయితే తింటారు. ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం తెలుగు న్యూ వంటలను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా రెసిపీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పచ్చకూర కర్రీ అయితే రెడీ అయిందండి. ఇవి అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ watching this video. Subscribe to our channel.